తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాకుట్ర జరుగుతుంది. ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో ఒక కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రని ఛేదించడానికి వెంటనే అనుక్షణం నిత్యం కాసుకొని ఉండాలి. ఆంధ్రాలో దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ మీద దోపిడీ జరిగి ఆంధ్ర వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రతి క్షణం ఎవ్రీ సెకండ్ వారు చేసిండు వాళ్ళ మీద. సంతోషం. ఇప్పుడు మేము కూడా అగ్రకులాలు చేస్తున్న దుశ్చర్యలు దుర్మార్గాలు మీద మేము కూడా కౌంటర్ మాట్లాడుతాం, కౌంటర్ కార్యక్రమాలు చేస్తాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ఈబీసీ రిజర్వేషన్లు మొన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు నిర్వహించింది అగ్రకులాలు, కానీ దాని వెనుకున్నది మొత్తం పార్టీల అగ్రకుల పార్టీ పెద్దలు. యాక్షన్ ఎందుకు తీసుకోలే? అందులో పాల్గొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఎట్లా పాల్గొంటాడు? ఏ అర్హత మీద పాల్గొంటాడు? 90% ప్రజల్ని కాదని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి అణగారిన వర్గాల ప్రయోజనాలన్నీ పీక తింటున్నటువంటి ఈ రిజర్వేషన్ సాధకుల మీటింగ్కి వెళ్ళే అర్హత ఎట్లా ఉంది? అందుకని ఈ సందర్భంగా దాన్ని వాళ్ళు మీటింగ్ పెడతామంటే దాన్ని ఎదురుదన్నే మీటింగ్ కాదు. ఇప్పటిదాకా మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి అని చిరంజీవి గారు చెప్తున్నారు, పెడదామని. ఎంత పెద్ద మీటింగ్ పెట్టాలో అని చెప్తున్నారు. నేనంటున్నా, అసలు మనం నిర్ణయం తీసుకొని సభ పెట్టాలంటే హైదరాబాద్లో గ్రౌండ్ ఉందా అని అడుగుతున్నా. ఎంత పెద్ద గ్రౌండ్ కావాలా మనకి? ఇంటికొక బీసీ అయినా 1 కోటి మంది వస్తారు. ఇంటికొక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తాన్ని కబళించేది, మన అన్ని వర్గాలని కబళించేది. కాబట్టి అంత పెద్ద ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బ కొడతాం. రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక అణగారిన కులాల బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల రిజర్వేషన్స్ సామాజికంగా రాజకీయ పరంగా రేపు తెలంగాణ గడ్డ మీద రాష్ట్రంలో అధికారానికి రావడానికి, అధికారానికి చేరువ కావడానికి, నిర్ణయాధికారం దగ్గరికి పోవడానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం ప్రయాణం జరుగుతున్న ఈ క్రమంలోనే ఈ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ఒకవైపు కోర్టుల పరంగా, ఒకవైపు ప్రభుత్వం మీద, మరొక వైపున ప్రజల్ని సమీకరించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఏమిటి అంటే 42% రిజర్వేషన్స్ సర్పంచులలో మోసం చేసిండు. మోసం చేసిన రేవంత్ రెడ్డి 42% ఇస్తానని వాగ్దానం ఇచ్చి మోసం చేసిండు. నకిలీ కాన్షీరామ్ ఒకడు తిరుగుతుండు దేశం అంతా, నకిలీ కాన్షీరామ్. ఆయనే రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ నకిలీ కాన్షీరామ్ జావంగానే ఆ మాటలన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. అలాంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి బీసీలకి వాగ్దానం చేసి సామాజిక న్యాయం అని చెప్పి ఎవరెంతమందో వారికి అంతా భాగస్వామ్యం అని చెప్పి ఒక పెద్ద సామాజిక విప్లవ వీరుల్లాగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి మొత్తం చేస్తే తెలంగాణలో ఇప్పుడు మనం పార్లమెంటు ముట్టడి అంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లా ముట్టడి చేద్దాం పార్లమెంటుని? ఖచ్చితంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, కానీ రాహుల్ గాంధీ గల్లా పట్టే కార్యక్రమం లేదా అని అడుగుతుంది. చీటర్ అతను కదా, అతన్ని దెబ్బ కొడితే అతను ఎంత మంచోడు అంటే, అతను ఎంత మంచోడు అని అంటే తెలంగాణ నుంచి లక్షలాది మందిని ఈ స్వరం వినిపిస్తే, కోట్లాది మంది మనం ఈ స్వరం వినిపిస్తే మరుక్షణమే రేవంత్ రెడ్డిని పీక్ అవతలేస్తాడు. అది రేవంత్ రెడ్డి, అది రాహుల్ గాంధీ యొక్క మైండ్. ఇక్కడ విప్లవం రావాలి. ఇక్కడ విప్లవం వస్తే రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే. అంటే ఈ వాగ్దానాలు ఎట్లా? అందుకని మనం రాహుల్ గాంధీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ నాటకం సంగతి ఏంటి? దీన్ని మాట్లాడటం ఎట్లా? రాహుల్ గాంధీని ముట్టడి చేయడం ఎట్లా? ఇప్పుడు బీజేపీ ఏముంటుంది? బీజేపీ మేమేమైనా వాగ్దానం ఇచ్చినావా, మేమేమైనా చెప్పినావా, మేమేమైనా చేయడానికి చెప్పినావా అంటే అది సాంకేతికంగా నువ్వు తప్పించుకోవచ్చు, మేమేమైనా చెప్పినావా అనడానికి. కానీ ప్రజల్లో ఉన్న డిమాండ్ని పరిష్కరించాల్సింది పార్లమెంటే కదా. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యని, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించే బాధ్యత పార్లమెంటుదే కదా. వాగ్దానం ఇచ్చినోడిని పట్టుకుంటాం, చెయ్యాల్సిన బాధ్యత ఉన్న పార్లమెంటు నాయకుడిని పట్టుకుంటాం, ఇద్దరిని పట్టుకుంటాం. ఇద్దరిని పట్టుకున్న తర్వాత 3వ వాడు ఉన్నాడు అసలు దొంగ. అది మామూలు దొంగ కాదు అతను.
అతను ఎంత తెలివిగలవాడు. ఇంత పెద్ద సామాజిక విప్లవం తెలంగాణలో జరుగుతున్నా నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు కేసీఆర్. నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు. రేపు జనవరి 29 తర్వాత బయటకు వస్తాడట. ఎప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చున్నాం మేము. ఎప్పుడు వస్తాడా కాచుకొని కూర్చోడానికి. నువ్వు నీటి లెక్కలు చెబితే మేము చెబుతాం మా బీసీఎస్సీ ఎస్టీ లెక్కలు. ఇక ఉద్యమం నిజమైన అసలైన విముక్తి ఉద్యమం రాబోతుంది తెలంగాణలో. బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమం ద్వారా ఇంతకాలం నుంచి పడ్డ ఈ సంఖ్యలను తెంపుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీలకి అగ్రకులాలు వేసిన సంఖ్యలు మామూలు సంఖ్యలు కాదు. ఈ సంఖ్యలను తెంపుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం ఎందుకు ఇంత రియాలిటీగా పోతుందంటే ఇందులో అగ్రకుల నాయకత్వం లేదు, అగ్రకులాలు లేరు. కానీ ఇప్పటిదాకా నడిచిన ఉద్యమాలన్నీ అగ్రకులాలే నాయకత్వం వహించింది. కాబట్టి దానికి స్పష్టత లేదు, దారి లేదు, గమ్యం లేదు దానికి. కానీ ఇప్పుడు అందరం ఈ వైపుగా ఆలోచించి తెలంగాణలో మరి బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తేవడానికి మోడీ మీద యుద్ధం చేయాల్సిందే, పార్లమెంటు నాయకుడి మీద. మనకు వాగ్దానం ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద రియల్ ఫైట్, ఫస్ట్ ఫైట్ చేయాల్సిందే. మౌనంగా దాక్కొని తిరుగుతున్న కేటీఆర్ అండ్ కేసీఆర్ని మాత్రం గల్లా పట్టుకొని నడి బజార్లో ఈడ్చుకొచ్చి అసెంబ్లీ ముందు కట్టేయాల్సిందే తాళ్లతోటి. ఎందుకంటే అయ్యో పాపం వీళ్ళని ఎందుకు కట్టేస్తాను ఆయన కూడా ఎవ్వడు అడిగేటోడు లేడు. మీకు తెలవట్లే ఆ విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాకుట్ర జరుగుతుంది. ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని ఛేదించడానికి వెంటనే అనుక్షణం నిత్యం కాసుకొని ఉండాలి. ఆంధ్రాలో దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ మీద దోపిడీ జరిగి ఆంధ్ర వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రతిక్షణం ఎవ్రీ సెకండ్ వారు చేసిండు వాళ్ళ మీద. సంతోషం. ఇప్పుడు మేము కూడా అగ్రకులాలు చేస్తున్న దుశ్చర్యలు, దుర్మార్గాలు మీద మేము కూడా కౌంటర్ మాట్లాడుతాం, కౌంటర్ కార్యక్రమాలు చేస్తాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ఈబీసీ రిజర్వేషన్లు మొన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు నిర్వహించింది అగ్రకులాలు, కానీ దాని వెనుకున్నది మొత్తం పార్టీల అగ్రకుల పార్టీ పెద్దలు. యాక్షన్ ఎందుకు తీసుకోలే? అందులో పాల్గొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఎట్లా పాల్గొంటాడు? ఏ అర్హత మీద పాల్గొంటాడు? 90% ప్రజల్ని కాదని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి అణగారిన వర్గాల ప్రయోజనాలన్నీ పీక్క తింటున్నటువంటి ఈ రిజర్వేషన్ సాధకుల మీటింగ్కి వెళ్ళే అర్హత ఎట్లా ఉంది? అందుకని ఈ సందర్భంగా దాన్ని వాళ్ళు మీటింగ్ పెడతామంటే దాన్ని ఎదురుదన్నే మీటింగ్ కాదు. ఇప్పటిదాకా మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి అని చిరంజీవి గారు చెప్తున్నారు, పెడదామని. ఎంత పెద్ద మీటింగ్ పెట్టాలో అని చెప్తున్నారు. నేనంటున్నా అసలు మనం నిర్ణయం తీసుకొని సభ పెట్టాలంటే హైదరాబాద్లో గ్రౌండ్ ఉందా అని అడుగుతున్నా. ఎంత పెద్ద గ్రౌండ్ కావాలా మనకి? ఇంటికొక బీసీ అయినా 1 కోటి మంది వస్తారు. ఇంటికొక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తాన్ని కబళించేది, మన అన్ని వర్గాలని కబళించేది. కాబట్టి అంత పెద్ద ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బ కొడతాం. రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక అణగారిన కులాల బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల రిజర్వేషన్స్ సామాజికంగా రాజకీయ పరంగా రేపు తెలంగాణ గడ్డ మీద రాష్ట్రంలో అధికారానికి రావడానికి, అధికారానికి చేరువ కావడానికి, నిర్ణయాధికారం దగ్గరికి పోవడానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం ప్రయాణం జరుగుతున్న ఈ క్రమంలోనే ఈ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ఒకవైపు కోర్టుల పరంగా, ఒకవైపు ప్రభుత్వం మీద, మరొక వైపున ప్రజల్ని సమీకరించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఏమిటి అంటే 42% రిజర్వేషన్స్ సర్పంచులలో మోసం చేసిండు. మోసం చేసిన రేవంత్ రెడ్డి 42% ఇస్తానని వాగ్దానం ఇచ్చి మోసం చేసిండు. నకిలీ కాన్షీరామ్ ఒకడు తిరుగుతుండు దేశం అంతా, నకిలీ కాన్షీరామ్. ఆయనే రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ నకిలీ కాన్షీరామ్ జావంగానే ఆ మాటలన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. అలాంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి బీసీలకి వాగ్దానం చేసి సామాజిక న్యాయం అని చెప్పి ఎవరెంతమందో వారికి అంతా భాగస్వామ్యం అని చెప్పి ఒక పెద్ద సామాజిక విప్లవ వీరుల్లాగా
ఢిల్లీలో మీటింగ్ పెట్టి మొత్తం చేస్తే తెలంగాణలో ఇప్పుడు మనం పార్లమెంటు ముట్టడి అంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లా ముట్టడి చేద్దాం పార్లమెంటుని, ఖచ్చితంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, కానీ రాహుల్ గాంధీ గల్లా పట్టే కార్యక్రమం లేదా అని అడుగుతుంది. చీటర్ అతను కదా, అతన్ని దెబ్బ కొడితే అతను ఎంత మంచోడు అంటే, అతను ఎంత మంచోడు అని అంటే తెలంగాణ నుంచి లక్షలాది మందిని ఈ స్వరం వినిపిస్తే, కోట్లాది మంది మనం ఈ స్వరం వినిపిస్తే మరుక్షణమే రేవంత్ రెడ్డిని పీక్ అవతలేస్తాడు. అది రేవంత్ రెడ్డి, అది రాహుల్ గాంధీ యొక్క మైండ్. ఇక్కడ విప్లవం రావాలి, ఇక్కడ విప్లవం వస్తే రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే. అంటే ఈ వాగ్దానాలు ఎట్లా? అందుకని మనం రాహుల్ గాంధీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ నాటకం సంగతి ఏంటి, దీన్ని మాట్లాడటం ఎట్లా, రాహుల్ గాంధీని ముట్టడి చేయడం ఎట్లా? ఇప్పుడు బీజేపీ ఏముంటుంది? బీజేపీ మేమేమైనా వాగ్దానం ఇచ్చినావా, మేమేమైనా చెప్పినావా, మేమేమైనా చేయడానికి చెప్పినావా అంటే అది సాంకేతికంగా నువ్వు తప్పించుకోవచ్చు, సాంకేతికంగా నువ్వు తప్పించుకోవచ్చు మేమేమైనా చెప్పినావా అనడానికి. కానీ ప్రజల్లో ఉన్న డిమాండ్ని పరిష్కరించాల్సింది పార్లమెంటే కదా. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యని, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించే బాధ్యత పార్లమెంటుదే కదా. వాగ్దానం ఇచ్చినోడిని పట్టుకుంటాం, చెయ్యాల్సిన బాధ్యత ఉన్న పార్లమెంటు నాయకుడిని పట్టుకుంటాం, ఇద్దరిని పట్టుకుంటాం. ఇద్దరిని పట్టుకున్న తర్వాత మూడో వాడు ఉన్నాడు అసలు దొంగ. అది మామూలు దొంగ కాదు అతను. అతను ఎంత తెలివిగలవాడు. ఇంత పెద్ద సామాజిక విప్లవం తెలంగాణలో జరుగుతున్నా నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు కేసీఆర్, నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు. రేపు జనవరి 29 తర్వాత బయటకు వస్తాడట. ఎప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చున్నాం మేము, ఎప్పుడు వస్తాడా కాచుకొని కూర్చోడానికి. నువ్వు నీటి లెక్కలు చెబితే మేము చెబుతాం మా బీసీఎస్సీ ఎస్టీ లెక్కలు. ఇక ఉద్యమం, నిజమైన అసలైన విముక్తి ఉద్యమం రాబోతుంది తెలంగాణలో. బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమం ద్వారా ఇంతకాలం నుంచి పడ్డ ఈ సంఖ్యలను తెంపుకోవడానికి, బీసీఎస్సీ ఎస్టీలకి అగ్రకులాలు వేసిన సంఖ్యలు మామూలు సంఖ్యలు కాదు, ఈ సంఖ్యలను తెంపుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం ఎందుకు ఇంత రియాలిటీగా పోతుందంటే, ఇందులో అగ్రకుల నాయకత్వం లేదు, అగ్రకులాలు లేరు. కానీ ఇప్పటిదాకా నడిచిన ఉద్యమాలన్నీ అగ్రకులాలే నాయకత్వం వహించింది. కాబట్టి దానికి స్పష్టత లేదు, దారి లేదు, గమ్యం లేదు దానికి. కానీ ఇప్పుడు అందరం ఈ వైపుగా ఆలోచించి తెలంగాణలో మరి బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తేవడానికి మోడీ మీద యుద్ధం చేయాల్సిందే, పార్లమెంటు నాయకుడి మీద. మనకు వాగ్దానం ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద రియల్ ఫైట్, ఫస్ట్ ఫైట్ చేయాల్సిందే. మౌనంగా దాక్కొని తిరుగుతున్న కేటీఆర్ అండ్ కేసీఆర్ని మాత్రం గల్లా పట్టుకొని నడి బజార్లో ఈడ్చుకొచ్చి అసెంబ్లీ ముందు కట్టేయాల్సిందే తాళ్లతోటి. ఎందుకంటే అయ్యో పాపం వీళ్ళని ఎందుకు కట్టేస్తాను ఆయన కూడా ఎవ్వడు అడిగేటోళ్ళు లేడు, మీకు తెలవట్లే ఆ విషయం.